ఒంగోలు సార్. ఒంగోలు. ఒంగోలు ఏంటి ఎట్లా ఉంది ఒంగోలు? ఒంగోలు అయితే మాకు ఒక చిన్న వివాదం ఉంది సార్, భూమి వివాదం ఉంది. అది చేయమని చెప్పని మేము జగన్ గారి దగ్గరికి వచ్చాం. మాకు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని పొలం చేసుకోమని మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు పట్టాలైతే ఇచ్చున్నారు. దానికి ఇప్పుడు ఆ పొలంకి సంబంధించి వరి పొలాలు ఎమ్మట ఉప్పు నీటి చెరువులు దోసుకొని రొయ్యలు సాగు చేసుకున్నామని చెప్పని కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి మమ్మల్ని బలవంతం పెట్టి రొయ్యలు చెరువులు చేసుకుంటున్నారు. ఆ రొయ్యలు చెరువులు చేసుకునేటట్టుగా ఉంటే మాకు ఆ పొలాలు అనేవి పండవు. మేము చాలా ఇబ్బంది పడతాం. మాకుంది మనిషికి వచ్చేసి ఎకరా భూమి అక్కడ. దయచేసి అది ఆపిచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పని మేము జగనన్న దగ్గరికి రావడం జరిగింది సార్. కూటమి అధికారంలో ఉంది. మీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మేమందరం వైసీపీ అని చెప్పని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ పొలం చెరువులు నెట్టించండి అని చెప్పని అతనే స్వయంగా అన్నారని చెప్పారు సార్. అందుకే మన జగనన్న గారి దగ్గరికి వచ్చాం. వచ్చి ఏదో న్యాయం చేస్తారని చెప్పని. ఎందుకంటే అది లేకపోతే మేము జీవించలేం, అక్కడ ఉండలేం, అక్కడ బతకలేం. ఉంది ఒక ఎకరా కూడా తక్కువే. ఎకరాకి 20 బస్తాలు 25 బస్తాలు మండతాయి. వాటి కోసం మేము సేవ చేసుకుంటున్నాం. ఈ ఉప్పునీటి చెరువులు అనేది తొగితే మాకు కొంచెం చెరువులు అనేవి పొలం అనేది పండదు. మేము ఇంకా అన్యాయం అయిపోవాలి అని చెప్పని న్యాయం కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది సార్. అసలు వాళ్ళు అడుగుతుంటే అసలు బళ్ళు ఆపటం లేదు. మేము మాది పార్టీ మాది రీడింగ్లో ఉంది, మా ఇష్టం, మాది ఇచ్చింది, మాదే శాసనం, మా మాటే ఇది అని చెప్పని వాళ్ళు మేము అంతమంది వెళ్ళిన మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని ఇచ్చేసి బాగా వాళ్ళు నెట్టుకుంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు సార్. ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా దామచల్ల జనార్దన్ గారు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ పొలం అని అంటూ మాకు పండపోతే మేము అక్కడ తినడానికి మాకేముండవు. మేము ఇదిగా ఉంటాం. చుట్టుపక్కల రైతులు కూడా ఆపమనే అంటున్నారు సార్, కానీ వాళ్ళు ఆపటం లేదు. వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇంకా మేము ఏం అర్థం కాక మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉంది సార్. అంటే మా 130 ఎకరాలు 130 మందికి మాకు వ్యతిరేకత ఉంది. కానీ అయినా కూడా మేమంటే వైసీపీ కానిట్లేమని మాకు అసలు మద్దతు లేదు, గవర్నమెంట్ లేదు, మద్దతు లేదని చెప్పని వాళ్ళు మాకు ఈ పట్టాలు ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చాడు. మాకు ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. వాసు గారు మాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. వాసన్నే మా ఊరికి మొత్తం చేసింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి. వాసన్నే మాకు రోడ్లు వేయటం కానీ, మా పొలాలు ఇవ్వటం కానీ, మాకు ఇంకో వేయటం కానీ. ఆయన లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు ఈ రోజున. కలిసాం సార్. కలిస్తే మన ప్రభుత్వం లేదు కదా, నేను మాట్లాడతాను, ఆపుతాను అని ఆయన అన్నాడు. ఆయన సైడ్ నుంచి అతను కూడా చేస్తానని చెప్పి అన్నాడు.